ఉగాది స్పెషల్ పులిహోర అండి. మామిడికాయ పులిహోర చేసే విధానం అండి. ముందుగా రైస్ని పసుపు, కొంచెం 2 చుక్కల ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని ఇలా పొడి పొడిగా వండుకున్నాం. ఇప్పుడు ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి, కరివేపాకు వేసుకుంటామండి. వేసుకొని ఇలాగా అన్నంలో దీన్ని పెట్టేస్తామండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో కళాయి తీసుకొని నూనె పోసుకొని, నూనె వేడెక్కాకండి అందులో శనగపప్పు, మినప్పప్పు అండి, ఆవాలు ఒక 2 స్పూన్లు, మంటని లో ఫ్లేమ్లోనే పెట్టానండి. ఇదండి ఇంగు వేసుకుంటామండి. ఇంగు వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు రెడ్ చిల్లీ అండి, ఎండుమిరపకాయలు ఇలాగా కట్ చేసి పెట్టుకుని జీడిపప్పు కూడా వేసుకొని ఇలా వేసుకోవాలండి. 2 మామిడికాయలని తురుము చేసుకోవాలండి. తురుముకున్న మామిడి తురుమును కూడా ఇలాగా ఆ పోపులో వేసుకోవాలండి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ మిశ్రమం బాగా ఇలాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. ఇలాగా దగ్గరికి అయిన ఈ దినుసులనండి, పప్పు దినుసుల్ని మనం ఇప్పుడు రైస్లో మిక్స్ చేసుకుంటామండి. వేసాగా ఇప్పుడు మనం చూసారండి, ఇలా కలుపుకున్నాము. పులిహోర ఎంత కలర్ఫుల్గా ఎంత చూడడానికి ఎంత బాగుందో చూస్తారు కదండి. ఇది మనం పిల్లలు కూడా ఇష్టపడతారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టపడతారు.